రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక: రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ఈరోజు కలువరిలో జరిగిన అద్భుతాలు అనే అద్భుతాల శీర్షికలో 2వ ప్రసంగంతో మీ ముందున్నాను. దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను అనే అంశం మీద. ఇది కలువరిలో జరిగిన అద్భుతాల్లో 2వది. దీని గురించి మనము కొద్దిగా వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుని చిత్తాన్ని కనుక్కొని ముందుకు వెళ్దాం. దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగాను. నిన్నటి రోజు మనం ధ్యానించిన అంశం, అప్పుడు ఆ దేశమందంతటా చీకటి కలిగాను. అయితే ఈరోజు కూడా మరి యేసు ప్రభు మరణించే సమయంలో జరిగిన అద్భుతాలు ధ్యానిస్తున్నాము. మార్క్సు వార్త 15వ అధ్యాయము 38వ వచనం, 37 నుండి నేను చదువుతాను. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగాను. ఆయనకు ఎదురుగా నిల్చున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణం విడిచిన చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. ఇదంతా అద్భుతాలే. యేసయ్య రక్తం ఆయన ప్రాణం విడుస్తుండగా నేలను పడినప్పుడు గొప్ప భూకంపం కలిగింది. దేశమంతటా చీకటి కమ్మింది. సూర్యుడు అదృశ్యుడైపోయినాడు. దేవాలయపు తెర చినిగింది. బండలు బ్రద్దలైపోయింది. సమాధులు తెరవబడింది. మరి మృతులైన వారు అనేకులు పునరుద్ధానులైనారు. అంటే ఇవన్నీ అద్భుతాలు. దీంట్లో ఒక గొప్ప అద్భుతం, మానవాతీతమైనది. అది దేవాలయం యొక్క అడ్డుతెర పైనుండి క్రిందికి చినిగిపోవడం, ఏ మానవ సహాయం లేకుండా, అంటే తానంతట అదే చినిగిపోవడం. అది మహా అద్భుతంగా మనం చూస్తున్నాం. ఇది మార్కు సువార్తికుడు రాసింది. మత్తయి ఏం రాసినాడో మనం చూద్దాం. మత్తయి, మార్కు, లూకాలో ఈ మాట ఉంది. మత్తయి సువార్త 27:51, మాథ్యూ 27:51. యేసు ప్రభు సిలువలో వేలాడుతూ మరి ఆయన 7 కేకలు వేస్తాడు. దేవుడు తనకు అప్పగించిన పనులను పూర్తి చేస్తున్న సమయంలో, ప్రాణాన్ని అర్పిస్తున్న సమయంలో జరిగిన కార్యాలు. మత్తయి 27:50 నుండి చదువుతున్నాను. యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగాను. అంటే మీరు జాగ్రత్తగా గమనించండి, పైనుండి క్రింది వరకు చినిగింది. అది ముక్కలు కాలేదు. ఎన్ని ముక్కలైనాయి? 2 ముక్కలైనాయి. దేవాలయ తెర అంటే అది 30 అడుగులు అన్నమాట. అంత మరి ఇట్ ఇస్ సో లాంగ్, 30 feet లాంగ్ దేవాలయ తెర. మరి చరిత్రలో ఏముందంటే 4 అంగుళాల మందం ఉన్నది. అది 30 అడుగుల హైటు, 4 అంగుళాల మరి థిక్నెస్ ఉంది. అంత మరి మందం అది. అయితే ఇది యేసు ప్రభు ప్రాణం విడుస్తుండగా దేవాలయపు తెర పై నుండి క్రిందికి 2గా చినిగాను.
అప్పుడు ఇంకా తక్కిన అద్భుతాలన్నీ జరిగినాయి. భూమి వణికింది, బండలు బ్రద్దలైంది, సమాధులు తెరవబడింది, నిద్రించిన అనేకులు పరిశుద్ధులు శరీరంలో లేచిరి. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు, ఇవన్నీ సీక్వెన్స్ ఆఫ్ మెరకల్స్. ఒకదాని వెంబడి అద్భుతాలు జరిగింది. ఈ అద్భుతాలన్నీ చూసే శతాధిపతి, అన్యుడైన ఇస్ సెంచురియన్, శతాధిపతి, 100 సైనికులకు అధిపతి, ఆయన ఆజ్ఞ ఇస్తేనే యేసును సిలువ వేస్తున్నారు. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు శతాధిపతి మారుమనసు పొందుతాడు. నిజముగా ఇతను ఎవరు? దేవుని కుమారుడు. హల్లెలూయా. అయితే ఇంకో సువార్తికుడు ఏమంటున్నాడు చూద్దాం. వీళ్ళందరూ రాస్తున్నారన్నమాట వాట్ దే విట్నెస్డ్. అయితే లూకా 23:40 చూడండి, 44 నుంచి చదువుతాను. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మని. ఇది నిన్నటి రోజు మనం ధ్యానించినాం. మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి చినిగాను. గర్భాలయపు తెర అంటున్నాడు. దేవాలయపు తెర అని ఇద్దరు సువార్తికులని. గర్భాలయపు తెర అంటే అతి పరిశుద్ధ స్థలాన్ని వేరుపరిచే ఆ మందము ఎత్తు ఉన్న ఆ తెర, అది నడిమికి చినిగాను అని రాస్తున్నాడు. గర్భాలయపు తెర నడిమికి చినిగాను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నా నేను. ఆయన ఈలాగ చెప్పి ప్రాణము విడిచాను. శతాధిపతి జరిగిన చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరిచాను. అయితే ఈ దేవాలయపు తెర చినగడం ఏంటి ఈ అర్థము? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రెండింగ్ ఆఫ్ ద వెయిల్ అంటే ఇది ఈ తెర, ఈ అడ్డు తెర మరి చినిపోవడానికి కారణం ఏంటి? ఇది అద్భుతాల్లో గొప్ప అద్భుతం. మొదటి దేశమంతటా చీకటి కమ్మింది. రమారమి 12 గంటల మధ్యాహ్నం పూట సూర్యుడు అదృశ్యుడైపోయినాడు. నో వన్ కుడ్ సీ ద సన్. అంత దిట్టంగా చీకటి కమ్మిపోయింది. ఆ చీకటి 3 గంటల సేపు ఉన్నాడు. యేసు ప్రభు ప్రాణం విడిచిన తర్వాత మరికొన్ని అద్భుతాలు. మరి దేవాలయపు తెర పైనుండి క్రిందికి చినిగిపోవడం. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? ఏంటి ఇది మనకు మరి ప్రస్తావిస్తుంది, లేక చూపెడుతుంది, మనకు అర్థం చేస్తుంది అని అన్నప్పుడు జరిగిన కార్యం జూయిష్ హిస్టారియన్స్ అంటే యూదులు, చరిత్రకారులు, వాళ్ళు ఏమంటున్నారంటే ఇది చాలా అద్భుతం, ఇది గొప్ప అద్భుతం, ఇది దేవుడే చేసినాడు ఇలాగూ, ఇట్ ఈస్ డన్ బై గాడ్. ఎందుకంటే ఇది మానవులు చేసింది కాదు. ఈ అడ్డుతెర ఇది 4 అంగుళాల మందము, 30 అడుగులు పొడువు, అంటే వేలాడుతుంది కదా, 30 అడుగులు పొడుగు గలది. ఇది అదంతటా అదే ఎలా జరిగింది? హౌ డిడ్ ఇట్ టేర్? అది కూడా సరిగ్గా జరగడం ఏంటి? పైనుండి క్రిందికి చిరగడం. ఇది అసలు 2 గుర్రాలు 2 కొనాలు పట్టుకొని చింపినా చినగదంట, అంత బలంగా ఉంటుంది, అంత స్ట్రాంగ్ ఉంటుందంట. హార్సెస్ టైడ్ టు ఈచ్ సైడ్ కుడ్ నాట్ పుల్ ద వెయిల్ అపార్ట్ బికాజ్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్లీ మేడ్. ఇంత బలమైన ఒక తెర ఏ విధంగా అలాగ చినిగిపోయింది దానంతటా అది? అంటే యేసు ప్రాణం విడవడంలో మరి ఇది గొప్ప ఒక సూచన. ఆ సూచన ఏంటో ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. అంటే యూదులు ఏమి భావించేదంటే దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలోనే దేవుని సన్నిధి ఉంటుందని వారు భావించేది. అంటే వారు బలులు అర్పించడం, మరి వారికి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశం లేదు. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. యాజకుడు ఒకేసారి, అది కూడా సంవత్సరానికి ఒక్కసారి మరి ప్రజల పక్షాన పాప పరిహారం నిమిత్తం ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆయన బలి అర్పిస్తాడు. కానీ ఇక్కడ ఈ యొక్క దేవాలయపు తెర చినిగిపోవడంలో అర్థం మనం గమనించాలి. అదేంటంటే యేసుప్రభు శిలువ మరణం ద్వారా మనకందరికి కూడా దేవుని పరిశుద్ధమైన సన్నిధిలో ప్రవేశము దేవుడు అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇంతకుముందు మరి యాజకుడు ఒక్కడే ప్రవేశించేది అతి పరిశుద్ధ స్థలంలో. అది కూడా అపవిత్రంగా ఒకవేళ ఆ యాజకుడు ప్రవేశిస్తే
తప్పకుండా అక్కడ పడి మరణించేది. ఆయన కాళ్లకు గంటలు కట్టి మరణించినాడంటే వాళ్ళు తెలుసుకొని ఆ శవ శరీరాన్ని బయటుండి లాగేది. అంటే ఎవరికి కూడా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశం లేదు. పవిత్రంగానే పరిశుద్ధంగానే దానిలో అడుగు పెట్టాలి. అది కూడా సంవత్సరానికి ఒకసారి యాజకుడు వెళ్ళాల్సిన ఆ చోటికి. అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ప్రవేశము ఇవ్వడానికి ఈ దేవాలయపు తెర పై నుండి క్రిందికి చినగడం, అదనమాట దాని అర్థం. ఇది హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో నేను నెమ్మదిగా చదువుతాను, మీరు అర్థం చేసుకోండి. హెబ్రూస్ 9 చాప్టర్. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండెను. అది మొదటి నిబంధన. మనది ఇప్పుడు 2వ నిబంధన, క్రొత్త నిబంధన. ఏలైనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. 2 ఉన్నాయి, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలం అను గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. మొదటి తెరలో ఏముంది, 2వ తెరలో ఏముంది చక్కగా వివరిస్తున్నాడు. ఆ మందసంలో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు. ఇవన్నీ చాలా ఉంది, మీకు దీర్ఘంగా మీరు దీని గురించి తెలుసుకోవాలంటే. పౌలే అంటున్నాడు ఇవన్నీ వివరించాలంటే ఇప్పుడు సమయం లేదంటున్నాడు. మరి నేను కూడా అలాగే చెప్పాలి. ఇచ్చిన 45 నిమిషాల్లో ఇవన్నీ వివరించాలంటే మీరు సొంతగా స్టడీ చేయాలి. దానికి మీకు సహాయకరంగా ఉన్న రెఫరెన్స్ ఇస్తున్నాను. నిర్గమకాండము 26, ఎక్సడస్ 26 చాప్టర్ 31 to 35 చాలా వివరంగా ఎలాగ ఇది అమర్చబడింది ఇవన్నీ కూడా మరి రాసి ఉంది. అయితే ఇవి ఇలాగ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు. నిత్యమును ఈ మొదటి గుడారంలోనికి వెళుదురు, కానీ 2వ గుడారంలో వాళ్ళకు ప్రవేశము లేదు. ఒక్కడే వెళ్తాడు, ప్రధాన యాజకుడు వెళ్తాడు. అది కూడా సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాడు. అతి పవిత్రమైన స్థలం అది. దేవుడు అక్కడ ఉన్నాడని, దేవుని సన్నిధి ఉన్నాడని వారి భావం. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని 2వ గుడారంలోనికి ప్రవేశించం. హోలీ ఆఫ్ హోలీస్ అన్నమాట. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. నాకు అనిపిస్తుంది పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉంటారు, అతి పరిశుద్ధ స్థలంలోనే ప్రధాన యాజకుడు వెళ్తాడు బలి అర్పణకు. అది కూడా ఒక్కసారే వెళ్తాడు, సంవత్సరానికి ఒకసారి. పరిశుద్ధపరుచుకొని చాలా పవిత్రంగా వెళ్ళాలి, లేకుంటే చావే గతి. అయితే ఈ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని 2వ గుడారంలోని ప్రవేశించు. ఆ రక్తము అంటే బలి అర్పణ వలన వచ్చిన రక్తము, ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించు. తెలుసో తెలియక చేసిన పాపముల నిమిత్తం ప్రజలందరి కొరకు ఆయన ఒక్కసారి అర్పిస్తాడు అన్నమాట. అయితే దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి చేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి చేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రం. అంటే ఇట్టి ఆచారం మరి కలిగి ఉన్న సమయంలోనే కదా యేసు ప్రభు లోకానికి వచ్చినాడు. అంటే నాకు చాలా మరి సంతోషం కలిగింది ఏంటంటే, దేవుడు ఎంత ప్రేమించినాడు తన ప్రజలను, తనకు సమీపంగా తీసుకుంటున్నాడు అనమాట. అంటే హీఈస్ డ్రాయింగ్ హిజ్ పీపుల్ క్లోజ్ టు హిమ్. ఎక్కడో దూరం నిలిచి ఉండాలి. వాట్ ఈజ్ హోలీనెస్? పవిత్రత, పరిశుద్ధత లేకుండా అక్కడ ప్రవేశించడానికి వీలు కాదు. అందరూ ప్రవేశించలేరు.
ఒకడే ప్రవేశిస్తాడు ప్రధాన యాజకుడు. అది కూడా సంవత్సరానికి ఒక్కసారి ప్రజల పక్షాన బలులు అర్పించి ఆ రక్తం తీసుకొని పోయి అతి పరిశుద్ధ స్థలంలో వెళ్తాడు, అంటే దేవుని కోపం చల్లార్చడానికి. మరి ఇలాంటి నియమాల్లో ఆ దేవాలయం తెర ఒక్కసారి చినిగిపోయింది ఇది యేసుక్రీస్తు మరణంలో అన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశము దీని ద్వారా లభించింది. మనం హల్లెలూయా చెప్దామా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే యు గెట్ యాక్సెస్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. మరి ఇది కేవలము యేసు ప్రభు తన ప్రాణము అర్పించడం ద్వారానే మరి ఇది మనకు లభించింది. తిరిగి మనం చూస్తామన్నమాట, మనం వాక్యంలో మనం వెళ్ళినప్పుడు ఎక్కడ ఉన్న మనము, ఎక్కడికి మనం పిలువబడినాము, ఎంత ప్రేమగా ఆప్యాయంగా మనల్ని పిలుస్తున్నాడు ఆయన సన్నిధికి, పరిశుద్ధ స్థలానికి మనకు మరి ఎంత చేరువ చేసినాడు యేసుక్రీస్తు తన మరణం ద్వారా. మనము ఎంత ధైర్యంగా యేసు ప్రభు సన్నిధికి వెళ్ళి ఎక్కడుంటే అక్కడ మరి ఆయన ఆత్మరూపిగా సకల చోట్లలో ఉన్నాడు. ఆయన కేవలం ఒక ఆలయంలోనే ఉంటాడని కూడా కాదు. ఇప్పుడు ఈ కోవిడ్ దినాల్లో మరి గృహాల్లో ఉండి ఆరాధిస్తున్నారు. సంఘాలకు రాలేని వారు ఎక్కడున్నా అక్కడ మరి యేసు ప్రభు యొక్క సన్నిధిని అనుభవిస్తున్నారు. వారు ఉన్న చోట ప్రార్థన చేస్తుంటే ప్రభు సన్నిధి వారి మధ్యలో దిగుతుంది. కొత్త నిబంధనలో యేసు ప్రభు అంటున్నాడు, ఎక్కడ 2-3 నా పేరిట కూడుకుంటారో నేను అక్కడ ఉంటానన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అంటే ఇంత కష్టతరమైంది పాత నిబంధనలో ఎంత సులువుగా ఎంత సునాయాసంగా యేసుక్రీస్తు మరణం ద్వారా మనకది మరి ఆయన సన్నిధి లభ్యమవుతుంది. పరిశుద్ధత అంటే ఏంటంటే వేరుపడడం. వాట్ ఈస్ హోలీనెస్ అంటే నువ్వు వేరుపరచబడడం. పరిశుద్ధ సన్నిధి అన్నప్పుడు అంటే నువ్వు అన్యులుగా ఉన్నప్పుడు, లేక యేసుని ఎరగని వారిగా ఉన్నప్పుడు, నువ్వు ఏవేవో తెలిసి తెలియకుండా చేసిన కార్యాలన్నిటికీ నువ్వు పాపక్షమాపణ ప్రాయశ్చిత్తం పొందిన తర్వాత తిరిగి పరిశుద్ధుడైన యేసు ప్రభుతో నీకున్న కలయిక. అందుకే మీరు యోహాను సువార్త నేను చదువుతున్నప్పుడు నేను గమనించినాను ఏంటంటే, ఈ మార్గానికి అందరినీ ఆహ్వానించిన కొందరే కదా ఈ మార్గానికి ఇంత సంపూర్ణమైన స్వాతంత్రము దేవుని దగ్గర పొందడానికి. మరి అది కొందరికీ వీలుంటుందా అని నేను పరిశుద్ధ గ్రంథం వెతికినప్పుడు నాకు మంచి వచనాలు ప్రభు చూపెట్టినాడు. ఒకటి యోహాను సువార్త 6:44, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. తండ్రి ఆకర్షించాలంట. అది ఎంత అద్భుతంగా ఉంది. మనం ఇక్కడ ఇంతమంది కూర్చున్నాము, జూమ్లో ఉన్నాము, యూట్యూబ్లో ఉన్నామంటే మనల్ని ఎవరు ఆకర్షించినారండి? గట్టిగా చెప్పండి. దేవుడు తండ్రి, మన తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవడు కూడా ఆయన సన్నిధికి రాలేడు. అంటే ఇంత గొప్ప ఏర్పాటు చేసిన అంటే దేవాలయపు తెర నడిమికి చినిగి పైనుండి క్రిందికి అంత లావు అంత మందం ఉన్న తెర, 2 గుర్రాలు బట్టి అటు ఇటు లాగిన చినుగని తెర మన కొరకు చింపబడింది, చినిగిపోయింది. మరి అందరికీ కూడా అంటే తండ్రి ఆకర్షించిన వారందరికీ కూడా మరి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశం ఉన్నది అని మనము అంటే పిలువబడిన వారు, ఏర్పాటైన వారు, చీకటి నుండి అంధకారము నుండి మనము ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపింపబడినాము. అంటే ఒక యాజకుడు మాత్రమే, ప్రధాన యాజకుడు వెళ్ళాల్సిన ఆ స్థాయిలో మనల్ని అందరినీ కూడా అంటే ఆకర్షింపబడిన వారందరినీ కూడా ఆయన రాజులుగా, ఆయన యాజకులుగా, ఆయన ఏర్పరచబడిన వంశముగా, విలువైన దేవుని సొత్తైన ప్రజగా చేసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది అర్థమైతే చాలు మీకు, ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దట్. అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా యాజకత్వంలో పిలువబడినవారు. స్త్రీ అని పురుషుడని భేదం లేదంటున్నాడు. గలతీ పత్రిక 3:25లో మీరు చూస్తే దెర్ ఇస్ నో డిఫరెన్స్, నో పార్షియాలిటీ, నో తారతమ్యమే లేకుండా క్రీస్తును ధరించుకున్న వారందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారు. అంటే అది ఎంత అద్భుతమైన ప్రణాళిక, ఇంకా చాలామందికి అర్థం కాలేదు. అందుకే వారు ఆంక్షలు పెడుతూ ఉంటారు, ఇది వీరు చేయకూడదు, అది వాళ్ళు చేయకూడదు. కానీ మనము ఆ యాజకత్వంలోనికే పిలువబడినాం. అంటే ఆ ప్రధాన యాజకుడు చేయవలసిన పనులు, మరి అర్పించవలసిన బలులు, మరి ఆ ప్రజల పక్షాన చేసే పనులు, ఇవన్నీ ప్రతి విశ్వాసికి యేసుక్రీస్తు నామమందు ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి, పవిత్రమైన దేవుని సన్నిధి అనుభవించడానికి ఎంత అద్భుతమైన ఏర్పాటు. అందుకే సిలువను ధ్యానించాలి మనం. దెర్ ఆర్ ట్రెజర్స్ ఇన్ మెడిటేటింగ్ ద క్రాస్. కాబట్టి ఇది గొప్ప కార్యం అని
మనం తలంచాలి. దేవాలయపు తెర మరి నడిమికి రెండుగా చినిగిపోయింది, అంటే అడ్డు తెర చినిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా, నమ్మిన ప్రతివానికి, ఆకర్షింపబడిన ప్రతివాడు ప్రవేశించినట్లు ధైర్యంగా కృపాసనం యుద్ధకు ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తేనే కానీ ఎవడును నా యుద్ధకు రాలేడు. అంత్య దినమున నేను వాన్ని లేపుదును. మనం సువార్త ప్రకటిస్తూ ఉంటాం, ఇతరులకు చెప్తూ ఉంటాం యేసు ప్రభు గురించి. రక్షణ అనేది యెహోవా ఆధీనం అని మర్చిపోకూడదు. అందుకే ఎవరిని బలవంతం చేయొద్దు. డోంట్ ఫోర్స్ ఎనీవన్. కీప్ ప్రేయింగ్ బికాస్ ప్రేయర్ మ్యాటర్స్ మచ్. ప్రార్థన ద్వారా అసాధ్యం అంటే ఏదీ లేదు. ఇప్పుడు నువ్వు ఎంత బలవంతం చేసి ముక్కు బట్టి లాగి మరి తాడు బట్టి లాగి తెచ్చినా ఉండడు. ఎందుకంటే ఈజ్ నాట్ అట్రాక్టెడ్ బై ద ఫాదర్, హెవెన్లీ ఫాదర్. కనుక మనం ప్రార్థన చేయాలి వారి రక్షణార్థం. రక్షణ అనుగ్రహించేది ప్రభువే. రక్షింపబడిన మనము ఎంత ధన్యులము, పిలువబడిన వారము, యోగ్యులము దేవుని దృష్టిలో. మనం పిలవగానే ప్రభు సన్నిధికి వచ్చేసినాము, ఈ రక్షణ ఆనందాన్ని అనుభవిస్తున్నాము. ఎవరు చేరలేని స్థాయికి చేరుకున్నాము. పాత నిబంధనలో కేవలం ఒక్క ప్రధాన యాజకుడు చేరవలసిన స్థానంలో మనమందరం కూడా రక్షణ పొందిన వారు చేరి ఆయన నామంలో ప్రార్థన చేయడానికి, దీవెనలు పొందుకోవడానికి ఎంత ఆధిక్యత. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. తర్వాత ఎవడైనాను ఆశిస్తే వాడిని ఎప్పుడు కూడా దేవుడు కాదనడని మరొక మాట ఉంది చూడండి, 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వస్తారు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు. నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. హల్లెలూయా. ఎవడైనా దేవుని సన్నిధికి వచ్చినాడంటే వాడు తండ్రి చేత ఆకర్షింపబడినాడు, తండ్రి పిలిస్తే వచ్చినాడు. అందుకే ప్రభు అంటున్నాడు, తండ్రి నాకు అనుగ్రహింపబడిన వారిని మరి వారే నా యొద్దకు వస్తారు. మరి నా యొద్దకు వచ్చి వానిని నేను ఎంత మాత్రమునో త్రోసి వేయ. హల్లెలూయా. కనుక ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన మానొద్దు. రక్షింపబడని వారి కొరకు మనం విజ్ఞాపనలు చేస్తూ ఉండాలి. మానొద్దు. దేవుని పరిపూర్ణమైన చిత్తం వారి పట్ల నెరవేరాలని. ఎందుకంటే మన ఆశలు కూడా దేవుడు చూస్తాడు కదా. ఎవరు రక్షింపబడాలి అని మనం తీవ్రంగా కోరుతున్నామో తప్పకుండా దేవుడు కనికరించి మన ప్రార్థనలకు జవాబుగా అట్టి మొరటు వారిని, కఠిన హృదయాలను మార్చగలడని నేనైతే నమ్ముతున్నాను. నమ్మితే మీరు కూడా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అంటే ఈ తెర, ఈ అడ్డు తెర, ఇది దీపస్తంభము, సన్నిధి రొట్టెలు ఉన్న పవిత్ర స్థలాన్ని ఒడంబడిక పెట్టె మీద నెలకొన్న దేవుని సన్నిధి ఉన్న అతి పరిశుద్ధ స్థలం నుండి వేరు చేసింది. అంటే ఇది అడ్డు తెర అనమాట. ఇట్ డిఫరెన్షియేట్స్ ఫ్రమ్ ద హోలీ ఆఫ్ హోలీస్ అండ్ ద హోలీ. అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలాన్ని విభజిస్తుంది. యేసు ప్రభు మరణించగానే దేవాలయంలోని ఈ తెర రెండుగా చినిగింది అని మత్తయి సువార్త 27:51, ఇంకా లూకా, మార్కు సువార్తలు మీకు ఎత్తిపట్టి చూపెట్టినాను. అయితే ఇప్పుడైతే మనము సజీవమైన నవీన మార్గము మన కొరకు దేవుడు దీని గుండా ఏర్పరిచినాడు. నేను ఒకరోజు మీకు చెప్పినాను, యేసు ప్రభు శిలువలో వేలాడుతూ తన శరీరం అనే తెర చినిగాడు. ఇప్పుడు దేవాలయపు తెర చినిగినట్టే యేసు ప్రభు యొక్క పటు బాధలు, శ్రమలు, ఆ హింసలు పొందుతూ, అంటే తండ్రి యొద్ద చేరడానికి యేసు క్రీస్తు దేహం అనే తెర చింపబడింది అనమాట. అందుకే నేనే మార్గం అని అంటాడు. ఐ ఆమ్ ద వే టు ద హెవెన్లీ ఫాదర్. నా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు అని అంటాడు. నో వన్ కెన్ కమ్ టు ద ఫాదర్ బట్ బై మీ. తండ్రి 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 అని ప్రార్థన చేసి మనం చివరికి ఏమంటాం? యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. అంటే మాకు ఎట్టి యోగ్యత లేదు, అయినా ప్రభు తన శరీరం అనే తెరను మరి చినిగి మేము అందులో గుండా, అంటే యేసుక్రీస్తు కార్చిన రక్తము, ఆ శరీర బలిదానము ద్వారా మేము మరి నీ సన్నిధికి మేము చేరుకుంటున్నాము, మేము అడిగి వేడుకుంటున్నాము. తెలిసి తెలియకనే మనం ఇలా ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే యేసుప్రభు నామము అన్ని నామముల కంటే పైనామము. మరి యేసుప్రభు స్వయంగా చెప్తున్నాడు. ఫిలిప్ అడుగుతున్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, తండ్రిని చేరుకోవడానికి మార్గం ఏంటి అన్నప్పుడు, నన్ను చూస్తున్నారు కదా మీరు తండ్రిని చూసినట్టే అని అంటున్నాడు. తండ్రిని చేర్చుకునే మార్గం చెప్తున్నాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటున్నాడు. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ
రాలేడు అన్నాడు. కనుక అతి పవిత్రమైన స్థలానికి చేరడానికి, అంటే దేవుని సన్నిధానానికి చేరడానికి మరి దేవుడు చేసిన గొప్ప కార్యము సిలువలో ఈ రెండవ అద్భుతము అని మనము గమనిస్తున్నాం. అంటే క్రీస్తు మరణించేంత వరకు దేవుని సన్నిధానాన్ని చేరడానికి మార్గము వెల్లడి కాలేదు. అంతవరకు కూడా నో వన్ కుడ్ హ్యావ్ అన్ యాక్సెస్ టు గాడ్, పవర్ఫుల్ హోలీ ఆఫ్ హోలీస్, అంటే అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధానికి మట్టి మానవుడు చేరడానికి మార్గం లేకుండింది. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారానే ఈ మార్గము ఏర్పరచబడింది. అది కూడా నూతన నిబంధన, ఏ న్యూ టెస్టమెంట్, అంటే వేర్ జీసస్ సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ ఫర్ ద రెమిషన్ ఆఫ్ సిన్స్ ఆఫ్ ద మ్యాన్ కైండ్, అంటే సర్వలోక పాప పరిహారార్థం తానే వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా సిలువలో వేలాడుతూ, ఆత్మీయ అర్థం ఏంటంటే తన శరీరం అనే దేవాలయం తెర చినిగినట్టు తన శరీరాన్ని గుండానే మనం, అంటే ఆయన సిలువ మరణం ద్వారానే మనము పరిశుద్ధుడైన తండ్రికి ప్రవేశం. నేను మొన్నటి రోజు చెప్పినాను కదా, స్పిరిట్ ఆఫ్ అడాప్షన్, అంటే అబ్బా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ మనలోకి ఆయన పంపినాడు. కనుక ఈరోజు క్రీస్తు మరణం ద్వారానే మనం దేవుని సన్నిధికి ధైర్యంగా చేరగలుగుతున్నాము. ఈ మార్గము యేసుక్రీస్తు మరణం ద్వారా వెల్లడైందని ప్రతి విశ్వాసి కూడా గమనించాలి. అంటే రక్షణ పొందిన విశ్వాసులు, యాజకులు, ఏర్పరచబడిన వారు, దేవుని సొత్తైన ప్రజలు, విలువబెట్టి కొనబడిన వారు అంటాడు కదా, మేము విలువబెట్టి నేను మిమ్మల్ని కొన్నాను, మీరు నా సొత్తు అంటున్నారు. ఏర్పరచబడిన వంశం. యాజకులు అంటే ఏంటి? యాజకులంటే దేవునికి ప్రజలకును మధ్యలో ఉండేవారు. దే ఆర్ ఇన్ బిట్వీన్ గాడ్స్ పీపుల్ అండ్ గాడ్. అంటే యాజక ధర్మము అంటే ప్రజల కొరకు విజ్ఞాపన చేయడము, ప్రజలకు సేవ అందించడం, దేవుని గురించి మాటలు తెలపడం, ప్రజల ఇబ్బందులను దేవునికి తెలపడం, అంటే దే ఆర్ మీడియేటర్స్ అన్నమాట. నన్ను అడిగితే ప్రతి విశ్వాసి కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఇతరుల గురించి ప్రేమ కలిగి ప్రవర్తిస్తున్నాడు. చెప్పకుండానే యాజక ధర్మాన్ని నిర్వహిస్తున్నాడు ప్రతి విశ్వాసి. ఈరోజు ఉదయం 4 గంటల నుండి నేను చూస్తున్నాను జూమ్లో ఎంతమంది మరి విశ్వాసులు ఒకరివే మరి పోటీ పడుతూ ప్రార్థన చేస్తున్నారు. మరి ఏం చేస్తున్నారని నేను ఆలోచిస్తే వాళ్ళ కొరకు ఒక్క మాట చేయడం లేదు. దే ఆర్ నాట్ ప్రేయింగ్ ఫర్ దెమ్ సెల్వ్స్. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. చాలా సంతోషం అనిపించింది నాకు. మా ఆయనను కాపాడు, మా పిల్లల్ని కాపాడు, మాకు ఇల్లు కావాలా, మాకు కారు కావాలని ప్రార్థనలు నేనైతే వినలేదు. అది యాజక ధర్మం నిర్వహిస్తున్నట్టు అనిపించింది నాకు. నిజంగా కదా, నువ్వు ఆ చీకటి నుండి, అంధకారం నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించి నీ గుణాతిశయములను ప్రచురణ చేయు నిమిత్తం మమ్మల్ని యాజకులుగా పిలుచుకున్నావు. యాజక ధర్మం నిర్వహిస్తున్నారు ఆ బిడ్డలు. ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తారు, పాస్టర్ల కొరకు చేస్తున్నారు, విశ్వాసుల కొరకు చేస్తున్నారు, రాత్రి ఒంటరిగా వచ్చే వారి కొరకు చేస్తున్నారు, ఇక్కడ వాలంటీర్స్ కొరకు చేస్తున్నారు, పనివారందరి కొరకు ప్రార్థిస్తున్నారు, కావాల్సిన డబ్బు సహాయం చేయమని, మందిరం కట్టబడాలని. ఒక్కటి కూడా వారి కొరకు చేయలేదంటే ఎంత ఆశ్చర్యం అనిపించింది నాకు. ఇది ఎవరు నేర్పించినారు వీళ్లకు? ఎందుకంటే వారి లోపల ఎవరి ఆత్మ ఉన్నది? దేవుని ఆత్మ, పరిశుద్ధుడైన దేవుని కుమారుని ఆత్మ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అన్నమాట ఈ యొక్క అద్భుతం తెర జరిగిపోయింది. ఆనాడు ఒక్కడే విజ్ఞాపన చేసేది, ఇప్పుడు కోట్లు యేసు నామమున పిలువబడిన ప్రతి ఒక్కడు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు, ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అంటే ఇట్స్ సచ్ ఏ గ్రేట్ థింగ్. కానీ విశ్వాసికి తన విలువ తెలియకుంటే ఎప్పుడు అంధకారంలోనే ఉంటాడు. అయితే ఇంత గొప్ప కార్యం, పరిశుద్ధ జనముగా పిలిచినాడు దేవుడు అంటే దాని అర్థం ఏంటి? యు ఆర్ కాల్డ్ టు బి హోలీ పీపుల్. అంటే మీరు పాపం నుండి విడిపింపబడినారు, చీకటి కార్యాల నుండి విడిపింపబడినారు, అంధకార క్రియలను విసర్జించి ప్రభు మార్గంలో వచ్చినారు. ఇక మీరు చేసేదంతా ప్రభు కార్యాలే చేస్తున్నారు. మీకు ప్రేరణ కలుగుతుంది, నేను పాట పాడాలి, నేను ప్రార్థన చేయాలి, నేను దేవుని సేవ చేయాలి, నేను ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, నేను దైవ కార్యాల్లో ముందుండాలి. అంటే ముందు ఒక్క యాజకుడు, ప్రధాన యాజకుడు చేసే కార్యాలు, కొందరు యాజకులు చేసే కార్యాలు, ఇప్పుడు ప్రతి విశ్వాసే ఆ యాజక స్థానంలో వచ్చి నేను చేయాలి దైవ కార్యాలు, నేను చేయాలి ప్రార్థన, నేను చేయాలి ప్రజలకు సేవ
అంటే ఇట్టి ఆత్మ, మరి ఇది యేసు ప్రభు యొక్క శిలువ మరణం ద్వారానే మనము ఇట్టి ఆత్మను పొందుకున్నాము. అంటే హౌ గ్రేట్ ఎ ప్రివిలేజ్ అండ్ వాట్ ఎ మైటీ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ బిలీవర్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. అయితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఈ మాట చూడండి. ఎంత ధైర్యంగా నీవు దేవుని సన్నిధికి చేరుకుంటున్నావు. హెబ్రీ 10:19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం, దేవాలయపు తెర చినిగింది, నీవు ధైర్యంగా కృపాసనం యొద్దకు అతి పరిశుద్ధమైన స్థలంలో దేవుడుండు చోటికి వచ్చేస్తున్నావు. నీ హృదయాన్ని కుమ్మరించుకుంటున్నావు. దేవుని సన్నిధిలో మరి దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ నేరుగా పొందుకుంటున్నావు అంటున్నాడు పౌలు భక్తుడు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది, ఇదొక క్రొత్త మార్గం. పాత నిబంధనలో ఆ పాత మార్గం, యేసు ప్రభు శిలువ మరణం ద్వారా నీకు ఒక నూతన మార్గం. ఇది నూతనమైనది, జీవము గలది. ఆయన శరీరం అను తెర ద్వారా, ఇంతకుముందు నేను చెప్పినాను, శరీరం అను తెర ద్వారా మనము ఆ దేవాలయపు తెర చినిగిందని అద్భుతంగా మనం భావించి మనం దాని గురించి వివరిస్తున్నాము. కానీ గొప్ప అద్భుతం ఏంటంటే సిలువలో జరిగిన కార్యము, యేసు ప్రభు అని మరి దైవకుమారుని అది మానవ మరి రూపంలో శరీరాకారంతో ఇక్కడికి వచ్చినాడు, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. తన శరీరమును తెర ద్వారా, అంటే ఆ పటు బాధల ద్వారా, శ్రమ అనుభవించడం ద్వారా, ఆ హింసలు అనుభవించడం ద్వారా తన దేహము చీల్చబడింది కదా. మరి ఆ శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదినైనా మార్గమున, తెర తిరిగింది అంటే మార్గం ఏర్పరచబడింది అని అర్థం. నేను ఇప్పుడు అడుగుతాను, తెర చినిగింది అంటే అర్థం ఏంటి? వెరీ గుడ్. తెర చినిగింది, అంత మరి పొడవాటి తెర, 30 అడుగులు నిలువు, 4 అంగుళాల 30 అడుగుల నిలువు, 4 అంగుళాల మందమున్న తెర పైనుండి క్రిందికి చినిగిపోయింది దానంతట అదే యేసుప్రభు మరణం ద్వారా. అంటే మరి నీకు నాకు పరిశుద్ధులైన దేవునికి సమీపస్తులు కావడానికి, సమీపంగా వెళ్ళడానికి, యాక్సెస్ టు ద హోలీ ఆఫ్ హోలీస్, ప్రెషియస్ హెవెన్లీ ఫాదర్, అంటే అంత చనువుగా, అంత దగ్గరగా, దూరస్తుడైన నీవు నేను సమీపంగా ఆయన సన్నిధికి మనం ధైర్యంగా చేరుతున్నామని అర్థం. జీవం గలది అంటే ఇంకోసారి చదువుతాను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను. మన ప్రధాన యాజకుడు ఎవరు ఇప్పుడు నూతన నిబంధనలో? యేసయ్యనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు. అయితే ఈ గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడనే ధైర్యంతో మనం దేవుని పరిశుద్ధ సన్నిధికి ప్రవేశిస్తున్నాం. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరును. దేవుడు పరిశుద్ధుల ప్రార్థన తప్పకుండా అంగీకరిస్తాడు. పరిశుద్ధులు ఎవరు? ఈ లోకం నుండి వేరైన వారు, పాపంలో కొట్టుకొని పోకుండా. దే ఆర్ సపరేటెడ్ పీపుల్ ఫ్రమ్ ద వరల్డ్. అంటే ఈ లోకంలోని వేరైనారు, రక్షణ పొందినారు. పేతురు అంటాడు, మూర్ఖులకు ఈ తరం వారి నుండి మీరు వేరై రక్షణ పొందుడి. రక్షింపబడిన వారు, యేసు రక్తమందు విమోచింపబడిన వారము మనము. మరి ఇలాగు ధైర్యంగా దేవుని సన్నిధానముకు చేరుతూ ఉన్నాము. మరి యథార్థమైన హృదయంతో మన దేవుని సన్నిధానమును చేరు. 23వ వచనం, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకున్న నిశ్చయముగా పట్టుకుందాము. రక్షింపబడినప్పుడు ఏవేవి మరి నోటితో ఒప్పుకుంటున్నావో, యేసుక్రీస్తు రక్షకుడని, యేసుక్రీస్తు ద్వారానే నిత్య జీవమని, ఇలాంటివన్నీ కూడా నువ్వు విశ్వసించింది ఒప్పుకుంటున్నావు, నోటితో ఒప్పుకుంటున్నావు. అంతం వరకు నువ్వు ఒప్పుకోలు గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు ఒప్పుకున్న దాని అంతా నెరవేర్చడానికి సమర్థుడైన ప్రభు, వాగ్దానము చేసిన వాడు ఆయన, నమ్మదగిన వాడు. తర్వాత పౌలు భక్తులు అంటున్నాడు, మీరు కదలని వారుగా స్థిరులుగా విశ్వాసమందు మరి
క్రీస్తులో వేరుదాన్ని. మీరు శక్తివంతంగా ఉండాలి ఈ లోకంలో అంటే తప్పకుండా మీరు సహవాసంలోకి రావాలి అంటున్నాడు 25వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానుకొనక. ఎందుకంటే అనుకోవచ్చు కదా, నువ్వు నేను అనుకోవచ్చు, ఇంకెందుకు నాకు గుడి ఎందుకు, బడి ఎందుకు, నాకు ఇంకా నేరుగా దేవుని సన్నిధిలో ప్రవేశం ఉంటే ఇంకా మందిరం ఎందుకని కూడా కొందరు అనుకుంటారేమో. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు తప్పకుండా సమాజముగా కూడుకొనుట మానొద్దు. మీకు కాపర్లు అవసరం, మేము నడిపించేవారు అవసరం. ఎందుకంటే మేము సరి అయిన త్రోవలో ఏక దృష్టితో ఏక మార్గంలో ఒక కాపర్ ఏ విధంగా తన మందను పచ్చిక బయల్లోకి నడిపించి ఆకలి తీర్చి సేద తీర్చి ప్రాణానికి విశ్రాంతినిచ్చి జలముల యొద్ద తీసుకుని వెళ్ళి దాహం తీర్చి, యూ నీడ్ డెఫినెట్లీ షెపర్డ్స్ ఇన్ దిస్ వరల్డ్. అంటే మీకు ఇంత యాక్సెస్ ఇచ్చినా కానీ సహవాసంలో ఉన్న బలాన్ని, ఎందుకంటే క్రీస్తు సంఘముల మధ్యలో సంచరిస్తాడు. క్రీస్తు సంఘమునకు ఏమై ఉన్నాడు? శిరస్సై ఉన్నాడు. సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరము. మనమందరం ఏక శరీరంగా ఉన్నాం. ఆత్మ ఒక్కడే, క్రీస్తు ఒక్కడే, బాప్తిసం ఒక్కడే, రొట్టె ఏంటి? రొట్టె ఒక్కటే. అంటే మనము క్రీస్తు శరీరంలో అందరం ఏమై ఉన్నాము? అవయవములై ఉన్నాము. మనం మందిరంలో కూడుకోవాలి. ఇక్కడ చూడండి, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. ఆ దినము సమీపించుట. ఆ దినం అంటే యేసు ప్రభు రాకడా లేక దేవుని ఉగ్రత దినం. ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. అంటే దెర్ షుడ్ బి ఎ పర్ఫెక్ట్ బాండ్ బిట్వీన్ ద బిలీవర్స్ అంటారు కదా. ఇక మాకు ధైర్యంగా మేము అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ఈ దేవాలయ తెర యేసు ప్రభు శిలువ మరణము దానికి కారణమైంది కాబట్టి మేము ఇంకా ధైర్యంగా మేమే యాజకులం, మేమే ప్రధాన యాజకులం అని చెప్పి మోసపోకుండా, యూ నీడ్ ఎ మెంటర్, యూ నీడ్ పీపుల్ హూ షుడ్ గైడ్ యూ. అంటే నీవు ఇలాగొచ్చి దేవుని బిడ్డల సహవాసములో యేసుక్రీస్తు శరీరంలో భాగాలుగా ఉండడం, మరి ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించడం, ఒకరినొకరు మీరు పురికొల్పుకోవడం, కలిసిగట్టుగా దైవ కార్యాలు చేయడం, ఇవన్నీ కూడా చాలా అవసరమని పౌలు కొరింథీ సంఘంలో మరి సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు మనము మరి ఈ కార్యాన్ని ధ్యానిస్తున్నాం. మనం దేవుని సన్నిధానానికి ధైర్యంగా చేరుతున్నాం. అంటే యూ హ్యావ్ సచ్ బోల్డ్నెస్ టు గో ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద నాకు సిల్వ మరణం, యేసు ప్రభు సిలువలో మరణించిన కార్యాలు నేను ధ్యానిస్తున్నప్పుడు ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి, సిరులు ఎన్నో ఉన్నాయి, కానీ నన్ను ఆకట్టుకున్నది ఒక్క కార్యం. అదేంటంటే మరి విశ్వాసికి ఎంత ధైర్యము దేవుని సన్నిధిలో ఇచ్చినాడు. అది హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14 నుండి 16. ఇట్స్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఐ కెన్ సే. హెబ్రీ 4:14 ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకునే దాన్ని గట్టిగా చేపడదాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మనల వలె శోధింపబడినాను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదు. మీరు మెల్లగా ఆలోచించాలి. తర్వాత ఆవు ఎలాగూ పచ్చిగడ్డి గబగబా మేసేసి మళ్ళీ ఒక చెట్టు కింద పోయి మెల్లగా తిన్నదంతా కూడా నోటి తెచ్చుకొని నెమరు వేస్తుంది కదా, అలాగూ మీరు యూ షుడ్ రీడ్ కేర్ఫుల్లీ, స్లోలీ, ట్రై టు అండర్స్టాండ్ ద గ్రేట్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే ఇప్పుడు మనం అయోగ్యులము, అపాత్రులము, మనం దుమ్ము ధూళి వంటి వారం. కొందరు ప్రార్థనలు చేస్తే ఇవే మాట్లాడుతూ ఉంటారు. ఎట్టి యోగ్యత లేని వారం, అయినా మనకు యోగ్యత కలిగింది యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా. వీఆర్ నథింగ్, వీఆర్ డస్ట్. దాన్ని ఒప్పుకోవడంలో తప్పు లేదు, కానీ ఎప్పుడు అదే యోచనలో ఉండకుండా ఇన్ని సిరులు మన కొరకు యేసు ప్రభు తన మరణం ద్వారా అనుగ్రహించినాడని ఎప్పుడూ సంతోషించి ఆ గంతులు వేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వి హావ్ టు గివ్ గ్లోరీ టు గాడ్. మనము అయోగ్యులం అంటే మనం చేరలేము, మనం బలహీనం అని అనుకుంటే అలాగే ఉండిపోతాం. కానీ ఇక్కడ ఎంత పాజిటివ్ స్టేట్మెంట్. మన ప్రతి బలహీనతలో కూడా ఈ ప్రభు సహానుభావము లేనివాడు కాడు. ఆయన మానవుడుగా ఈ లోకానికి వచ్చి
మనము అనుభవిస్తున్న ప్రతిది కూడా ఆయన శరీరంలో అనుభవించిన వాడు కనుక మనం భయపడే అవసరం లేదు. మనం మరల భయపడుటకు ఆయన దాస్యపు ఆత్మను మనకు ఇవ్వలేదు. హి హస్ నాట్ గివెన్ ద స్పిరిట్ ఆఫ్ స్లేవరీ. మనమేం బానిసలం కాము, మనము కుమారత్వంలోకి పిలువబడిన వారం. మన కొరకు రక్తమే చిందించినాడు, ప్రాణమే పెట్టిన తర్వాత మనకు మరి ఆ యొక్క త్యాగంతో పాటు ఎందుకు అన్నీ అనుగ్రహించాడు, తప్పకుండా అనుగ్రహిస్తాడనే విశ్వాసం. మనం ధైర్యంతో కృపాసనం ఎందుకు వెళ్ళాలి, మనం తప్పకుండా కనికరింపబడతాము, మనము సమయోచితమైన సహాయాన్ని పొందుతాము దేవుని సన్నిధిలో. మనకేమి నియమ నిబంధనలు లేక ఆటంకాలు, అడ్డులు లేక తెరలు లేక ఎవరైనా మనల్ని ఆపేవారు, స్టాప్ అనేవాళ్ళు ఎవరు లేరు. అంటే దేవుడే మనల్ని రమ్మని పిలుస్తున్నాడు. ఈ సిలువ మరణంలో జరిగిన ఈ కార్యం ద్వారా గాడ్ ఈజ్ కాలింగ్ ఎవ్రీ బిలీవర్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్. హల్లెలూయా. ఆయన రమ్మనుచున్నాడు. అంటే నాకు మరి చాలా సంతోషం అనిపించింది ఏంటంటే, గాడ్ ఈజ్ కాలింగ్ ఎవ్రీ బిలీవర్ హూ ఇస్ వాష్డ్ బై ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అంటున్నాడు. ఐ హావ్ పర్చేస్డ్ యూ విత్ మై ప్రెషియస్ బ్లడ్, హోలీ బ్లడ్. పవిత్రమైన యేసు రక్తం చేత విమోచింపబడిన వారం మనం. కాబట్టి మనల్ని ఎప్పుడు రమ్మంటాడు. ఆయన పాపులను కూడా రమ్మంటాడు. ఇంతకుముందు చెప్పినట్టు తండ్రి ఆకర్షిస్తేనే కానీ రమ్మన్న రారు కదా. వస్తే మాత్రం ఆయన ఎప్పుడు కూడా నిన్ను కాదనడంట. ఆయన యుద్ధకు వచ్చేవారిని ఆయన ఎన్నడూ కూడా త్రోసివేయడట, రమ్మని అంటున్నాడు. నేను వాక్యంలో అటు ఇటు తిరిగేసి చూసినాను, ఎక్కడ చూసినా యేసు ప్రభు రమ్మంటున్నాడు. మీరు రాసుకోండి, నేను చెప్తాను. యాకోబు పత్రిక 4:8 ఏమంటున్నాడు? మీరు ఆయన యుద్ధకు రండి, అప్పుడు ఆయన మీ యుద్ధకు వచ్చును. యాకోబు 4:8 దేవుని యుద్ధకు రండి, అప్పుడు ఆయన మీ యుద్ధకు వచ్చును. ఆయన పవిత్రుల్నే పిలుస్తున్నాడా, పరిశుద్ధుల్నే పిలుస్తున్నాడా అంటే కాదు. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ధిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఈరోజు కూడా మీరు ఇక్కడ ఉన్నారు. మీరు అనుకుంటారు, ఓ ఇది ఓన్లీ పరిశుద్ధులకు చెందింది, ఇది నాకు కాదు, నేను ఒక పాపినంటే పాపిని కూడా పిలుస్తున్నాడు ప్రేమతో. దేవుని స్తోత్రం. పాపులారా మీరు నా యొద్దకు రండి, మీరు చేతులను శుభ్రం చేసుకోనండి. చేతులు అంటే క్రియలకు సూచన. ఆల్ దట్ యు డూ విత్ యువర్ లైఫ్, అది చేతులు క్రియలకు సూచన. అందుకే చేతులను శుభ్రం చేసుకోనండి. ఈనాడే శానిటైజర్లు అనుకున్నారా? ఈ వాక్యం రాసినప్పటి నుండే ఉంది శానిటైజింగ్ యువర్ హ్యాండ్స్. నీ చేతులను ఏం చేయాలి? నువ్వు శుభ్రం చేసుకో అంటే చేతులు క్రియలకు సూచిస్తుంది. ద్విమనస్కులారా యో ఈ డబుల్ మైండెడ్, 2 తలంపులు. మీకు అటు లోకం కావాలి, ఇటు ఆత్మీయంగా ఉండాలి. గాడ్ హేట్స్ ద డబుల్ మైండెడ్. ద్విమనస్కులను ఆయన ద్వేషిస్తాడు. అందుకే వాళ్ళని కూడా పిలుస్తున్నాడు. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించడు. రమ్మంటున్నాడు అనమాట. ఈస్ కాలింగ్ యూ సో లవింగ్లీ. తర్వాత మత్తయి సువార్త 11:28-30 ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా మీరు అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అంటున్నాడా? నా యొద్దకే రండి. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎంత కంఫర్టింగ్ అండి ఈ మాటలు. ఎక్కడ పోవాలి ప్రభా, నాకు సహాయం కావాలంటే ఎవరి మీద ఆధారపడాలి? నన్ను ఆదరించి మరి ఎవరున్నారంటే యు గెట్ ద ఆన్సర్. మీకు ప్రయాసం ఉందా, దుఃఖం ఉందా, బరువు ఉందా, కుటుంబ భారం ఉందా, పాప భారం ఉందా, ఆర్థిక భారం ఉందా, రుణ భారం ఉందా? రండి. తెర ఏమైంది? చినిగింది, పై నుండి కిందికి చినిగిపోయింది. నువ్వు ఇంకెక్కడ పోనవసరం లేదు. కమ్ టు ద హోలీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, పోర్ అవుట్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకో. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా మీరు నా ఇంతకు రండి, నేను మీకు ఏమిస్తాను? శ్రాంతిని ఇస్తాను. హల్లెలూయా. నేను ఆలయంలో మరి ఇక్కడ నుండి సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే నేను పాస్టర్లు మేమందరం కలిసి అక్కడ వెళ్ళినాము ఆ రామ్నగర్ ఆలయంలో. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గారు వస్తున్నారు, మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి, స్వయంగా ఇవ్వడానికి. మధ్యలో మరి ఒక ముఖ్యమైన వ్యక్తి అరేంజ్ చేసినాడు. అయితే మేమందరం సిద్ధపడి అక్కడికి వెళ్ళినాం. చర్చిలో వెయిట్ చేస్తున్నాం ఆయన కొరకు. ఆయన మరి వారు ఎమ్మెల్యే గారు వచ్చేసినారు. ఎమ్మెల్యే గారు ఒంటరిగా రాలేదు. ఎమ్మెల్యే గారితో ఎంత పెద్ద గుంపు వచ్చిందంటే ఆ గుంపు గుడి అంతా ఆల్మోస్ట్ నిండిపోయింది అనమాట. అప్పుడు నేను నా మనసులో అనుకుంటున్నాను,
అంటే ఒక వ్యక్తి, అధికారం ఉన్న ఒక వ్యక్తి వస్తున్నాడంటే ఎంత పడిగాపులు కాసుకుంటూ వెయిట్ చేస్తూ రాగానే ఎంత గొప్ప అనుభూతి. మరి ఆయన ఒంటరి కాదు, ఆయనతో ఇంత పెద్ద పరివారం. మరి మా యొక్క సమస్యలన్నీ కూడా మరి ఆ చర్చ్ ముందు రోడ్డు అంతా ఇలా పాడవుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మేము విన్నవించుకున్నప్పుడు అతను ఆ పేపర్ ఇలా తీసుకున్నాడు, ఆ రిప్రజెంటేషన్ చర్చ్ లెటర్ ప్యాడ్ మీద మేము సిద్ధపాటు చేసినాం. అది తీసుకున్నాడు, గ్రీన్ ఇంక్ తోటి ఒక ఆదేశం ఇచ్చినాడు, సంతకం పెట్టినాడు, అంతే. ఎంత అధికారం అండి! ఆ పనులు వెంటనే అది మొదలైపోతుంది. దేవుని స్తోత్రం. అంటే చూడండి, అధికారంలో ఉన్న వ్యక్తి ఒక సంతకానికి ఇంత విలువ ఉంది, ఆయన మాటకు అంత విలువ ఉంది. యేసు ప్రభు పరలోకంలోను భూలోకంలోనూ సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది అన్నాడు. దేవుని స్తోత్రం. మీరెందుకు వ్యాకుల పడుతున్నారు? నేను రమ్మన్నాను కదా మీకు నా సన్నిధికి. వచ్చి మీ ప్రయాసాలు భారాలన్నీ నాకు తెలియజేయండి. నేను మీ ప్రాణములకు ఏమిస్తాను? శ్రాంతినిస్తాను. యెషయా 55 పాత నిబంధనలో కూడా ఈ మాట ఉంది. దప్పికొను వార్లారా మీరు రండి, ఆకలి కొను వార్లారా మీరు నా యొద్దకు రండి, మీ ఆకలి తీరుస్తాను, దాహం తీరుస్తానని మరి ఒక ఇన్విటేషన్, ఒక సార్వత్రికమైన ఆహ్వానం మనం చూస్తున్నాం. అలాగే మత్తయి సువార్త 25:34 నేను చదువుతుంటే, దేవుని చేత నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా మీరు లోనికి రండి. ఎక్కడ చూసినా రండి 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 అనే పదం నేను చూసినప్పుడు చాలా సంతోషించినాను. ఎక్కడ కూడా పొండి అన్నాడా అంటే ఒక్క దగ్గర కనబడ్డది. మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త అందించండి అంటే ఆయన సన్నిధికి వస్తే మాత్రం గెట్ అవుట్ అన్నాడు. కానీ ఒక పని అప్పగించే నిన్ను పొమ్మంటున్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అందించమంటున్నాడు. ఈరోజు మరి ఎఫెసీ పత్రిక ధ్యానించవచ్చు ఇంట్లో ఉండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12 నుండి 22 వచనాలు కూడా దూరస్తులుగా ఉండేవారిని అందరిని ఆయన సమీపస్తులుగా చేసి ఆయన సన్నిధానానికి ఆయన ఆహ్వానిస్తున్నాడు. అన్యజనులైనా పరజనులైనా, యేసుని ఎరగని వారైనా, పాపంలో పడిన వారైనా, ఇంతకుముందు మరి త్రోసివేయబడినారని తృణీకరింపబడిన వారైనా కూడా ఈ ఆహ్వానం పొందుకొని యేసు ప్రభు సన్నిధికి మరి ధైర్యంగా చేరడానికి ఎంత గొప్ప ఆహ్వానము! యేసుక్రీస్తు మరణం ద్వారా ఇట్టి ఆహ్వానాన్ని మనం పొందుకుంటున్నాము. క్రీస్తు మరణం ద్వారానే దేవుని సన్నిధికి వెళ్ళే మార్గము వెల్లడైందని, దేవాలయపు తెర మరి నిలువుగా అది పైనుండి కిందికి చినిగిందని మనము ధ్యానిస్తున్నాము. ఇది అద్భుతాల్లో, కలువరిలో జరిగిన అద్భుతాల్లో ఇది 2వ అద్భుతం. అందుకే మనము కుమారులని అనబడుతున్నాము, కుమారత్వంలోకి మనం మరి ఆహ్వానింపబడుతున్నాము, కుమారత్వం పొందుకున్నాము, తండ్రి అని దేవుని పిలుస్తున్నాము. కుమారుని ద్వారా మనము ఆ అతి పరిశుద్ధమైన స్థలానికి, అంటే పరిశుద్ధుడు 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 అని నిత్యం కొనియాడబడుతున్న ఆ దేవదేవ మరి ఆ సన్నిధిలో మనం మోకరించి ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, మన హృదయ వేదన, భారము ఇదంతా కూడా కుమ్మరించుకోవడానికి దేవుడు మనకు చేసిన గొప్ప సహాయం ఏంటంటే ఆయన సన్నిధికి చేరడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేసి ముగించుకుందాం. ఒకవేళ ఏ విధమైన భారము నువ్వు ఈరోజు హృదయంలో వేదన చేత ఉంటే ప్రభు నిన్ను రమ్మంటున్నాడు. ఆయన సన్నిధికి ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నీకే అడ్డు లేదు. ఇక అడ్డు తెర పైనుండి క్రిందికి చినిగింది. అది కలువరిలో జరిగిన మహా అద్భుతం. రమ్మనుచున్నాడేసురాజు రండి సర్వజనులారా, రమ్మనుచున్నాడేసురాజు రండి సర్వజనులారా, లోకము మీకు నిత్యము కాదు, లోకము మీకి చేదియు లేదు, లోకము మీకు నిత్యము కాదు, లోకము మీకి చేదియు లేదు. పరలోకము మీకి చుట్ట కొరకు, పరలోకము మీకి చుట్ట కొరకు యేసు రమ్మనుచున్నాడు, యేసు రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడేసురాజు రండి. చప్పట్లు కొట్టి ఆరాధిద్దాం. రమ్మనుచున్నాడేసురాజు రండి సర్వ
జనులారా. ఇల్లు వాకిలి లేని వారల్ ఇహను నమ్మ దగని వారల్. ఇల్లు వాకిలి లేని వారల్ ఇహను నమ్మ దగని వారు. తన రాజ్యము మీకిచ్చును యేసు. రండి సర్వజనులారా, రండి సర్వజనులారా. రమ్మనుచున్నాడేసురాజు, రండి సర్వజనులారా. ఆకలి దప్పులతో అల్లాడుచు, పడండి, ఆకలి దప్పులతో అల్లాడుచు, శాంతియు లేక సంకటపడుచు, మూల్గెడు నిన్ను విముక్తిని చేయ. యేసు రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడేసురాజు, రండి సర్వజనులారా. సోదరి సోదరులారా రండి, రండి రక్షణ పొందండి. మాయాలోకము విడచి యేసుని మహిమా రాజ్యము చేరండి. రమ్మనుచున్నాడేసురాజు, రండి సర్వజనులారా. రమ్మనుచున్నాడేసురాజు, రండి సర్వజనులారా. మహిమ కిరీటము మీకిచ్చును, మహిమానందము మనదేయగును. మహిమ కిరీటము మీకిచ్చును, మహిమానందము మనదేయగును. మహిమతో యేసు రాజ్యమేలుటకు, మహిమతో యేసు రాజ్యమేలుటకు యేసు రమ్మనుచున్నాడు. యేసు రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడేసురాజు, రండి సర్వజనులారా. హల్లెలూయా. ఎప్పుడు రమ్మంటాడు నిన్ను. నువ్వు వెళ్ళడానికి తడువు చేస్తూ ఉంటావు. మీరు ఒక్కసారి ఆలోచించండి, రోజుకి ఎన్ని పర్యాయములు ప్రభువాత్మ మిమ్మల్ని ప్రార్థన చేయడానికి ప్రేరేపిస్తుంది, వాక్యం చదవడానికి ప్రేరేపిస్తుంది. అన్నీ వదిలిపెట్టి నా దగ్గరికి రమ్మని ఎన్ని పర్యాయములు. మరి ఒక ప్రియుడు ఒక ప్రియురాల్ని వెంటాడినట్టే దేవుని ఆత్మ. మీకు ఎంతమందికి ఈ అనుభవం ఉందో ఒకసారి చేతులు ఎత్తండి. అందరికీ ఉంది, చాలామందికి ఉంది. ఆల్వేస్ ద స్పిరిట్ ఈస్ జర్నింగ్, కాలింగ్ కాలింగ్ కాలింగ్, కమ్ కమ్ ఇన్ టు మై ప్రెజెన్స్. నా సన్నిధికి రా, నేను నీ సమస్యలకు పరిహారని, నేను నీకు నా ఆత్మని ఇస్తాను, నేను నీకు శక్తిని ఇస్తాను, నేను నీకు ఆరోగ్యం ఇస్తాను, నేను నీకు సంపదని ఇస్తాను, నేను నీకు ఆత్మలను ఇస్తాను, నేను నిన్ను సేవలో వాడుకుంటాను, నా పరిశుద్ధాత్మని నీ మీద కుమ్మరిస్తాను. ఎవరండి ఈ గుసగుసలు మన చెవిలో చెప్పేది? మీరు చెప్పండి, ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. రండి, గో టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, గో టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, యు గాట్ సచ్ లిబర్టీ. ఆ అడ్డు తెర యేసుక్రీస్తు శిలువ మరణంలో అద్భుతం. అంటే ఇది మానవాతీతమైన కార్యం. 30 అడుగులు నిలువంట, 4 అంగుళాల మందమంట, 2 గుర్రాలు బట్టి చింపిన చినుగని ఆ అడ్డు తెర చినిగి నీకు నాకు మనందరికీ అతి పరిశుద్ధమైన దేవుని సన్నిధానంలో చేరడానికి ఉన్న యోగ్యత. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మాకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. ప్రార్థన చేయొచ్చు, విజ్ఞాపన చేయాలి తప్పకుండా. కానీ ఒకటి సంగతి మీకు జ్ఞాపకం చేయాలి. మీరు విశ్వసించిన
రక్షింపబడిన మీరు ప్రార్థన చేసిన దేవుడు అదే రీతిగా వింటాడని మీకు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును, గాడ్ విల్ లిసన్ టు ఆల్ యువర్ ప్రేయర్స్. యూ డు నాట్ నో దట్. మనం భిక్షగాళం కాదు, ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని అనుకుంటున్నాం. ప్రార్థన చేయాలి, తప్పకుండా ఒకరికొకరు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, ప్రేమించాలి. యేసుక్రీస్తు శరీరంలో మనం అందరం అవయవాలు ఉన్నాం. అయితే ఒకటి మీరు మర్చిపోకూడదు, ప్రోక్షింపబడిన హృదయంతో దేవుని సన్నిధానంలో యథార్థమైన హృదయంతో నీవు మోకరించి దేవుని సన్నిధిలో అడిగిన ప్రతిదానికి నువ్వు జవాబు పొందుకుంటావు. దేవుని స్తోత్రం. నువ్వు పెద్ద లైన్ కట్టే అవసరం లేదు. నీవు కానుక ముష్టి ముడుపు పంపి మా కొరకు ప్రార్థన చేయనని భిక్షాటన చేసే అవసరం లేదు. ఎందుకంటే ఆయన రమ్మంటున్నాడు ఆయన నేను. ఇదే సిలువలో మన కొరకు దేవుడు దాచి ఉంచిన, విడుదల చేసిన గొప్ప ఆశీర్వాదము. దేవాలయపు తెర పైనుండి క్రిందికి ఏమైంది? ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దౌర్భాగ్యంగా ఉన్నప్పుడు, పాపంలో పడి ఉన్నప్పుడు, ఎందుకు పనికిరాని నీచ స్థితిలో మేము ఉన్నప్పుడు నీ కలువరి ప్రేమ మా పట్ల చూపి నీ శిలువ మరణం ద్వారా పరిశుద్ధమైన దేవుని సన్నిధికి మేము వెళ్ళడానికి మాకు మార్గం ఏర్పరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ శరీరం అనే తెర ద్వారా సమీపింపరాని తేజస్సులో ఉన్న పరలోక తండ్రిని చేరుకోవడానికి, అబ్బా తండ్రి అని పిలిచి ఆ కుమారుని ఆత్మను మేము పొందుకోవడానికి నాయనా మా పక్షాన విజ్ఞాపన చేసే పరిశుద్ధాత్మతో మేము నింపబడి ఆ పవిత్రమైన దేవుని సన్నిధి అనుభవించి మా యొక్క విజ్ఞాపనలేమి, ప్రార్థనలేమి, యాచనలేమి, మా అవసరతలేమి నీకు తెలియజేయడానికి నైనా కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యముగా కృపాసనం మీదకు చేరడానికి ఈ గొప్ప ఆధిక్యత నీ సిలువ మరణం ద్వారా మేము పొందుకున్నాం. ఈ గొప్ప భాగ్యం నిమిత్తం నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఇంత గొప్ప ఆశీర్వాదం మాకు సిలువలో నువ్వు పొందుపరిచినందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎక్కడైనా మేము చూసినా రమ్మని పిలుస్తున్నావు, రమ్మని పిలుస్తున్నావు. సిలువలో కూడా నీ చేతులు అటు ఇటు చాపబడి ఉంది. కమ్, రమ్ము అంటున్నావు నాయన. ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నావు. మాకు ఎక్కడ దొరుకుతుంది నాయన విశ్రాంతి? ఎక్కడ ఎవరున్నారు మమ్మల్ని అర్థం చేసుకోవడానికి? ఎవరు మా భారాలు మోయడానికి ఉన్నారు? మాకు బరువు ఉంటే వెంటనే మనుషులు తప్పించుకుంటారు, కానీ నువ్వైతే రమ్మంటున్నావు, సవాలుతో పిలుస్తున్నావు ప్రభువా. నాయన నీ సన్నిధిలో మేము మోకరించి మా మనవుల్ని తెలియజేసినప్పుడు దేవుడవు నీవు తండ్రి, నీకు స్తోత్రం. సమస్తము నీకు సాధ్యమై ఉన్నది తండ్రి. మా శరీరాత్మ ప్రాణములను బలపరిచే గొప్ప దేవుడవు తండ్రి. మేము విన్నవించే విన్నపాలు వినే గొప్ప దైవం నీవు తండ్రి, నీకు స్తోత్రం. రక్షణ లేని వారికి మేము మొరపెడుతున్నప్పుడు కనికరించి వారికి వెలుగు మార్గాన్ని బయలుపరచగల శక్తివంతుడవు నీవు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నావు. నీ పేరట ఏది అడిగినా ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడవు తండ్రి, నీకు వందనాలు. ఈ గొప్ప మార్గము సిలువ ద్వారా మాకు ఏర్పరిచినందుకు ఆ దేవాలయపు తెర ఆనాడు తండ్రి మరి పైనుండి క్రిందికి చినిగిపోయింది కనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సమీపించరాని ఆ పరిశుద్ధ స్థలంలో ప్రతి విశ్వాసికి నీవు మార్గం ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నువ్వు చేసిన బలియాగం నిమిత్తం నీకు మరీ మరీ స్తుతి స్తోత్రం చెల్లిస్తూ ప్రజలందరి పట్ల నీ కనికరాన్ని కుమ్మరించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. గమనిక:
రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ